నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అవయవ దానం గురించి తెలుసుకోబోతున్నాం. మనిషి మరణించిన తర్వాత కూడా జీవించగలమా అంటే దానికి సమాధానం ఏంటి అని అంటే మనం చేసే ఈ అవయవ దానం ద్వారా మనం జీవించి ఉండవచ్చు అని చాలాసార్లు అది నిరూపితమైంది. మరణం తర్వాత కూడా జీవించగలమా అన్న ఈ ప్రశ్నకి ఈరోజు సమాధానం మనం తెలుసుకోబోతున్నాం. మానవత్వంతో కూడిన ఈ అవయవ దానం ద్వారా మనం జీవించే ఉండొచ్చు. అవయవ దానం గురించి ప్రతి కుటుంబాలు తెలుసుకోవాల్సిన విషయాలు, అపోహలను తొలగిస్తూ ఈరోజు మనకు ఎన్నో విషయాలను వివరించడానికి నాతో ఉన్నారు నోడల్ ఆఫీసర్, ప్రొఫెసర్, నెఫ్రాలజీ హెడ్, డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ శ్రీ భూషణ్ రాజు గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. ఆర్గన్ డొనేషన్ గురించి మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని చోట్లకి ఎన్ని అవయవాలను ఏ విధంగా తీసుకెళ్తున్నారు, ఎంతమంది బతుకుతున్నారు, జీవన్ దాన్లో ఎంతమంది లిస్ట్లో ఇంకా ఉన్నారు, ఎంతమందికి ఆర్గన్స్ ఇంకా అలాగే డొనేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం, పేపర్లో చూస్తున్నాం, వార్తలు వింటున్నాం. వీటన్నిటి గురించి మనం మాట్లాడుకునే ముందుగా అవయవ దానం గురించి ఇంకా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ ఇతరత్ర అవయవాలు కానీ ట్రాన్స్ప్లాంటేషన్స్ ప్రపంచంలో బ్రతికున్న వాళ్ళ నుంచి చేసే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్లో మనమే నెంబర్ 1గా ఉన్నాము. కానీ డిసీజ్ ఓనర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనగా చనిపోయిన వాళ్ళ నుంచి, జీవన్ మృతుల నుంచి అవయవాలు తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన దాంట్లో మన పెద్ద ముందు వరుసలో కూడా లేము అసలు. యాక్చువల్లీ ప్రధాన కారణం ఏమిటంటే పర్ మిలియన్ పాపులేషన్ ప్రకారంగా చూస్తే మనం చాలా 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 వెనకబడి ఉన్నాం. ఒక్కొక్క దేశంలో పర్ మిలియన్ పాపులేషన్లో 65 అలా ఉంటే మనము 0.6 అలా ఉన్నాము. అనంటే చూడండి, వాళ్ళు 1 మిలియన్లో 65 ఉంటే మనం 10 మిలియన్లలో మనం 6 ఉన్నాము. అంటే అంత గొప్ప తేడా ఎందుకు కనపడుతుంది అంటే భారతదేశంలో ఎటువంటి సామాజిక స్పృహకు సంబంధించిన అంశాల పట్ల అవగాహన చాలా చాలా తక్కువ. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కంటే కూడా అనవగాహన లేదా తప్పైనటువంటి అవగాహన చాలా ఎక్కువగా ఉంటుంది. అది వాళ్ళని తుడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. భారతదేశంలో సంస్కృతి సంప్రదాయాల ప్రకారంగా చూసినటువంటి అనేక అంశాల ప్రకారంగా చూస్తే కూడా ప్రజలు చనిపోయిన తర్వాత మన శరీరంలోంచి ఏదైనా తీసేస్తారు, ఇచ్చేస్తారు అని చెప్పే విషయాలు చాలా తక్కువ. ఉదాహరణకి ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్లో నేను గత 30 ఏళ్ళుగా నేను అనుబంధంతో ఉన్నాను. నేను ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఢిల్లీలో కానీ ఇక్కడ నిమ్స్లో కానీ గత 30-31 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేస్తున్నప్పుడు చనిపోయిన వాళ్ళని ఎవరైనా అంటే పెద్ద పెద్ద జబ్బులతో అకారణంగా చనిపోయారు లేదా వాళ్ళకి శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో చూస్తే వీళ్ళు చనిపోయిన దానికి మాకు పెద్దగా ఆధారాలు కానీ దాఖలాలు కానీ లేదా ప్రపంచంలో ఇప్పటిదాకా లేనటువంటి జబ్బు కానీ మేము ఒక డయాగ్నోసిస్ బాగా పెట్టలేకపోయాము, ఈ డయాగ్నోసిస్ పెడితే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకున్నప్పుడు మేము వాళ్ళని మెడికల్గా అటాప్సీ అని అడుగుతాము. అటాప్సీ అంటే ఏంటంటే వైద్య పరిభాషలో అటాప్సీ అనే పదానికి మామూలు వాడుక భాషలో ఏంటంటే ఎవరైనా చనిపోయినప్పుడు వారికి వైద్యం సరిగ్గా అందినా అందకున్నా కూడా ఒక డయాగ్నోసిస్ రూపంలో ఒక ఫలానా నిర్దిష్టంగా ఈ కారణం చేత మనిషి చనిపోయాడు అని చెప్పి తెలుసుకున్నప్పుడు మేము వాళ్ళ శరీరాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించడానికి మాకు అనుమతి తీసుకోవడం కోసం మేము తీసుకుని వాళ్ళ శరీరాన్ని మొత్తం లోపలికి వెళ్ళి చూసి అవయవాలు కొన్ని తీసుకొని పరీక్షలు చేసి ఫలానా వ్యాధి చేత, ఫలానా కారణం చేత, ఫలానా కారణాల చేత ఇతను చనిపోయాడు అని చెప్పి నిర్ధారించడానికి మేము చేసే మెడికల్గా చేసే ప్రయత్నం. అదే మీరు మామూలుగా వాడుక భాషలో మీరు అందరూ అనుకునేది పోస్ట్ మార్టం అంటూ ఉంటారు. పోస్ట్ మార్టం అనేది ఓన్లీ మెడికల్ లీగల్ కేసులకు అప్లై చేస్తుంది. కానీ ఇది మాత్రం మేము కేవలం వ్యాధి నిర్ధారణ కోసం శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో చేసినటువంటిది. మీరు ఆశ్చర్యపోతారు, ఈ పెద్ద పెద్ద టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్ మన భారతదేశంలో వాటిల్లో వేరే దేశాలలో కొన్ని టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. మన భారతదేశంలో ఒక్క పెద్ద టీచింగ్ ఇన్స్టిట్యూషన్లో దాదాపుగా 98% టీచింగ్ ఇన్స్టిట్యూట్లో జరగకపోగా కేవలం 1-2 ఇన్స్టిట్యూషన్లో కేవలం కొన్ని వందల్లో వేలలో ఒకరిద్దరు ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే ప్రధానంగా చనిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏదో ఇచ్చిపోవాలి ఆసుపత్రులకి అని చెప్పే భావన గమ్మత్తుగా మన భారతదేశంలో లేదు. అది చాలా భిన్నంగా అనిపిస్తూ ఉంటుంది. పోనీ ఎవరయ్యా ఇచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా మరి కాసింతారే ఇచ్చారు కదా, ఎవరు వీళ్ళంతా అనంటే వాళ్ళని ఒప్పించడానికి నానా తంటాలు పడి కష్టాలు పడి చెప్పడము లేదా వాళ్ళలో ఉన్నటువంటి భావోద్వేగాలని ఆ టైంలో మనం కాస్త చక్కగా చల్లబరిచి మాట్లాడి ఒప్పించి వాళ్ళని ఒప్పించడం అన్నది చాలా కష్టపడి చేసినటువంటిది. ఈ పరంగా మేము ఇప్పటిదాకా డొనేషన్ చేసిన వాళ్ళందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పేషెంట్స్ ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళ జీవితాలన్నీ చక్కగా చూస్తే అందులో ఒక్కరికి కూడా బ్రతికి ఉండగా ఆర్గన్ డొనేషన్ పదం తెలియదు. దాదాపుగా వాళ్ళు ఎన్నడూ ఆ విధంగా ఆలోచించలేదు. వాళ్ళొక చిన్న ఆర్గన్ డోనర్ ఫామ్ అంటూ సిగ్నేచర్ పెట్టిన వాళ్ళు, నా మరణానంతరం నా అవయవాలని నేను మొత్తం అవయవాలని డొనేట్ చేసేస్తాను, ఏ ఆసుపత్రిలో నేను అడ్మిట్ అయిపోయినా అని చెప్పి పెట్టిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు.
అంటే ఏమిటంటే ఒక్కరికి కూడా బ్రతికుండగా ఆర్గన్ డొనేషన్ గురించి అవయవదానం గురించి ఒక అవగాహన లేకున్నా కూడా దాదాపుగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో చాలా సంస్కారవంతులు సహృదయులు అయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా మనకు కొన్ని అవయవాలు దొరికాయి. అంటే నిజానికి మానవ ప్రయత్నము సామాజిక ప్రయత్నం మనం పెద్దగా ఏమీ చేయలేదని దాని అర్థము. సో సమాజం ఇంత పెద్దగా వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే సంస్కృతిపరమైనటువంటి సంప్రదాయపరమైనటువంటి ఒక తప్పు భావనలు వాళ్ళందరిలో కూడా, అంటే ఒక మిత్స్ అండ్ ట్యాబూస్ అంటుంటాం కదా, అలాంటివి అటువంటి భావనలు. అలా కాకుండా అది ఇంకా ఏదో ఆసుపత్రుల మీద కోపమో డాక్టర్ల మీద కోపమో, లేకపోతే మేము వచ్చినప్పుడు సరిగ్గా వాళ్ళు చూడలేదు, చాలా ఆసుపత్రుల మీద చెప్తూ ఉంటారు. మేము వెళ్ళి అడిగినప్పుడు మీరు మీ అవయవదానం చేస్తారా అండి అడిగినప్పుడు మేము రాగానే నర్సులే వచ్చి పట్టించుకోలేదు, డాక్టర్లే రాలేదు, వర్కర్ అలా అన్నాడు, తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకున్నాడు, ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ చేయడం, ఇలాంటి గమ్మత్తని చెప్పేస్తూ ఉంటారు. ఆసుపత్రులు అలాగే ఉంటాయి. ఆసుపత్రులు గొప్పగా మారాల్సినంత అవసరం ఏం లేదు. శాస్త్రీయ దృక్పథంతో మిమ్మల్ని బాగా చూసే డాక్టర్ అంతకాలం మీరు అవి ఇవి ఎలా ఉన్నాయని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బహుశా భారతదేశంలో సహృదయమైన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంకా 80% మంది ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రులకే వెళ్తున్నారు. గవర్నమెంట్ ఆసుపత్రుల మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ ఎన్నేళ్ళైనా చెక్కు చెదరదు అన్నది మాత్రం నేను అంటే ఎటువంటి నిర్మోహమాటంగా నేను చెప్పగలుగుతాను. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ వాటికి అనుగుణంగా ప్రజల యొక్క ఆశయాలకి లేదా వాళ్ళ అభిమానానికి అనుగుణంగా ఇటువంటి పరిస్థితులను పెంచడం కూడా మనకి చాలా అవసరం అవుతుంది. అప్పుడు మనకి ఈ అవయవదానంలో వాళ్ళకి కొంచెం ఆ క్షణంలో మనం వాళ్ళని ఒప్పించగలుగుతాం. ఇక్కడ మాకు ఎంత కష్టం అవుతుందంటే ఒక్కొక్క పేషెంట్ వాళ్ళకి అసలు ఆ పదం కూడా ఎవరు వినరు. పోనీ విన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళి 10 మందికి చెప్తారా అంటే చెప్పరు. మేము ఆర్గన్ డొనేషన్ గురించి రకరకాల ప్రయత్నాలు చెప్తూ ప్లెడ్జ్ చేయండి అని చెప్తూ ఉన్నాము. కొన్ని గమ్మత్తైన ఉదాహరణలు సంఘటనలు మీకు చెప్తాను. భారతదేశం మొత్తంలో మహారాష్ట్ర ఈ ప్లెడ్జ్ చేసిన వాళ్ళలో, అంటే మరణానంతరం నేను అవయవాలను డొనేట్ చేస్తానని చెప్పి ప్లెడ్జ్ చేసిన వాళ్ళలో భారతదేశంలో మహారాష్ట్రలో 5 లక్షలకి పైగా ఉన్నారు. తెలంగాణ చేసిన వాళ్ళు 20-25 వేలు కూడా లేరు. అంటే ఎంత పెద్ద తేడా ఉండి చూడండి. దాదాపు అంత వెనుకబడిన అంటే ప్రజలని మనం ఒక విధంగా మోటివేట్ చేసి మీరు ఆర్గన్ డొనేషన్ చేయండి అని చెప్పడం అన్నది మనకు అత్యంత కష్టసాధ్యం అవుతుంది, అత్యంత క్లిష్టమైన కార్యక్రమంలా మారింది. అదొకటి. రెండవది, ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఒకరికి అవయవం కావాల్సి వచ్చింది, వాళ్ళ నాన్నగారికి లివర్ కావాలి లేదా లంగ్ కావాలి అందాము, వాళ్ళు వచ్చినప్పుడు మీకు అవయవదానం గురించి మీకు ఎంత తెలుసు అని వాళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతాను నేను. అంటే వాళ్ళు ఎవరు మాకు తెలియదు అని చెప్తారు. పోనీ మేము ఎక్కడి నుంచి అవయవాలు ఇస్తాము అంటే చనిపోయిన వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు, ఎందుకు ఒప్పుకుంటారు, పోనీ మీరైతే ఒప్పుకుంటారా అంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం లేదు. వాళ్ళ నిశ్చేష్లో ఇతనేంటి ఇలా అడుగుతున్నాడు, మేమేదో మాకేదో షాపింగ్ లాగా మేము వచ్చి అవయవాలు తీసుకొని పోదాం అనుకుంటే ఇతనేంటి పెద్ద నెత్తిన మాకే షటకోపం పెడుతూ మమ్మల్ని అడుగుతున్నాడు. ఒకతనైతే అసలు ఏదో నేను కొట్టి అతను అవయవాలు లాక్కుంటానేమన్నట్టుగా పేపర్ లాక్కొని వెళ్ళిపోయాడు టేబుల్ మీద నుంచి. కోపంగా చూస్తున్నా వైపు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ప్లెడ్జ్ చేయండి, మీరు ప్రతిజ్ఞ చేయండి, మీ మరణానంతా మీ అవయవాలు కూడా మేము ఇవ్వడానికి మేము సన్నద్ధంగా ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము, మేము ఇస్తాము, మేము కూడా ఇటువంటి అవయవదాన కార్యక్రమం మేము ఉంటాము. మమ్మల్ని చూసి ఇంకా 10 మంది చాలా విచారించి అనుకోని తప్పనిసరిగా ఇది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా ఉత్తేజితులై ఈ కార్యక్రమంలో ఉండే విధంగా వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేస్తారు అవయవదాన ప్రక్రియలో అని చెప్పి మేము చేస్తామని చెప్పిన వాళ్ళు చాలా చాలా తక్కువ. పోనీ తీసుకున్న వాళ్ళ పిల్లలు ఎవరైనా, అంటే అవయవాలు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కొందరు ఉంటారు కదా, మేము వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడుగుతాము వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా, సరే మీ నాన్నగారికి మేము కిడ్నీ ఇచ్చాం కదా అవయవదాన కార్యక్రమంలో, పోనీ మీరందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అవయవదానంలో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి మీరు ఒప్పందం చేసుకుని మీరు సైన్ పెడతారా, మీరు ప్లెడ్జ్ చేస్తారా, ప్రతిజ్ఞ చేసి మీరు డోనార్ కార్డ్ పెట్టుకుంటారా అంటే అక్కడ కూడా సమాధానం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా నా మాటను తప్పించుకొని పోవడానికి అలా ప్రయత్నం చేస్తారు. చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంటుంది. అంటే ఎందుకని అంటారు సార్, వాళ్ళకున్న అపోహలు ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలా మార్పులు మనం చూస్తున్నాం కదా, ఎన్ని మార్పులు వచ్చినా కూడా మానవత్వం అనేది కనీసం ఉండాలి. ఇక్కడ మానవత్వమే కాకుండా విచక్షణ అని ఒకటి ఉంటుంది కదా, అది కూడా పెద్ద తక్కువ మనలో. రీజన్ ఎందుకు చెప్తున్నానంటే మంచి ఎప్పుడు కూడా ఎదుటివాడు చేయాలి. అంటే అవినీతి కానివాడు ఎదుటి మనిషి కావాలి, కష్టపడేవాడు ఎదుటి మనిషి కావాలి, నాకు మాత్రం అప్పుడంగా అన్నీ రావాలనుకునే ఒక సహజమైనటువంటి మానవ సహజమైనటువంటి దుర్గుణం ఒకటి ఉంటుంది కదా, అది చాలా మందిలో ఉంటుంది. మన దేశంలో ఇంకా చాలా ఎక్కువ. ఇలా అంటే కొంచెం కష్టంగా కూడా కావచ్చు వినడానికి ప్రజలకి, కానీ ఇది నిజం. ఎదుటి మనిషి చాలా మంచివాడైనప్పుడు వాడు మంచివాడయ్యా అంటాము, అంతే. మనం మంచివాళ్ళు ఉండాల్సినంత అవసరం అనుకోవడానికి అంత ఏమి ఉండదు. అది మంచి మీరు పెద్ద అతనికి ఆపాదించి చేసింది ఏముంది పెద్ద గొప్ప అంటే అక్కడ ఏమీ ఉండదు. పోనీ వీళ్ళు ఎవరన్నా చనిపోయిన వాళ్ళ పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారా అంటే మళ్ళీ అది లేదు. చాలామంది అలా తీసేసుకొని లివర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తాగి మళ్ళీ లివర్ పాడు చేసుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పట్ల కృతజ్ఞత కూడా లేదు. నేను చెప్తుంటాను, బతుకున్న వాళ్ళలో కిడ్నీలు ఇచ్చినప్పుడు నేను చెప్తాను, మీ మదర్ని చాలా బాగా చూసుకోవాలి, మీ ఆమె కిడ్నీ ఇచ్చింది నీకు, లేదా మీ ఆవిడని కిడ్నీ ఇచ్చింది చాలా బాగా చూసుకోవాలంటే మళ్ళీ గొడవలు పెట్టుకొని వస్తూ ఉంటారు. అక్కచెల్లెందములు చిన్నవారు బాగానే పుచ్చుకుంటారు, మళ్ళీ ఏ రకంగా గొడవలు వస్తాయి, మళ్ళీ వాళ్ళు కూడా దూరం అవుతారు. అంటే మానవ సహజమైనటువంటి సంబంధాలు, సాంఘికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటువంటి అత్యంత అద్భుతమైనటువంటి అంశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. సో మనిషి సంఘజీవి అంతకంటే ఎక్కువ స్వార్థజీవి.
సో వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తే తీసుకుంటాను అంటే నేను ఇక్కడ మేమేమి ఒక ఫ్యాక్టరీ లాగా తయారు చేయటం లేదు. అవయవాలన్నీ కూడా మేము ఏదో మన అవయవాలు తయారు చేసి మీకు ప్లాస్టిక్ వస్తువులాగా లేదా బొమ్మలాగా గిన్నెలాగా మీకు ఇస్తున్నాం అన్నది కాదు కదా. ఒక మనిషే ఇవ్వాలి, ఎందుకంటే జీవం ఉండాలి వాటిలో, మనిషే ఇవ్వాలి. జీవం లేని ఎక్కడ కూడా కాదు కదా. పోనీ వేరే జీవాల నుంచి తీసుకుంటున్నామంటే పందులు, కుక్కలు, గొర్రెలు వాటి నుంచి తీసుకోవడం కుదరదు. ఇది మనిషే ఇవ్వాలి, మనిషికి మనిషే తోడు అన్నట్టుగా. అది బ్రహ్మాండంగా ఉంటుందా లేదా ట్రాన్స్ప్లాంట్ తర్వాత అన్నది అది వేరే విషయం, కానీ మనిషిలోంచే తీయాలి. మీ కుటుంబ సభ్యులు ఇవ్వటం లేదు, మరి మీకు ఎక్కడి నుంచి రావాలి? ప్లస్ ఇది కుటుంబ సభ్యులు ఇచ్చేవి కాదు. కొన్ని అవయవాలు, గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కుటుంబ సభ్యులు ఇవ్వడానికి కుదరదు. కార్నియా కానీ బతుకున్న వాళ్ళు ఎందుకు ఇస్తారు? చనిపోయిన వాళ్ళే ఇవ్వాలి. అటువంటిప్పుడు ఒక సిస్టమ్ ఏర్పరిచింది ప్రభుత్వము. నోటో అంటూ ఒక పెద్ద భారతదేశం మొత్తానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకటి నేషనల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక ఆర్గనైజేషన్ ఒకటి తయారు చేసింది. ఆ తర్వాత రీజనల్గా ప్రతి రీజియన్లో కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటూ సౌత్ రీజియన్లో మనకి రోటో అంటూ ఒక రీజనల్ తమిళనాడులో చెన్నైలో ఒకటి పెట్టింది. ప్రతి రాష్ట్రానికి కూడా సోటో అంటూ ఒకటి పెట్టింది. సోటో తెలంగాణ మన రాష్ట్రంలో కూడా తెలంగాణకు సంబంధించి స్టేట్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్ అంటూ మనం ఒకటి పెట్టుకున్నాము. ఈ సోటో తెలంగాణకి మన రాష్ట్రంలో దాని పేరు ముద్దుగా మనం జీవన్దాన్ అని పేరు పెట్టుకున్నాం. జీవన్దాన్ సోటో తెలంగాణ కంటే కూడా జీవన్దాన్ అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి పదము. సో జీవన్దాన్ ద్వారా చాలా అనేక మందికి దానికి వాళ్ళకి చాలా మంచి జరుగుతోంది, మంచిగా ఉంది. వాళ్ళకి కొంతమందికి వాళ్ళ జీవితంలో వాళ్ళు బాగుపడగలిగారు అవయవాన్ని తీసుకొని. పోనీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎంతమంది వాళ్ళంతా ముందుగా వచ్చారంటే ఒక్కరు కూడా లేరు. ఎందుకు చెప్తున్నానంటే మనిషి స్వార్థానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. ఈ దేశంలోంచి జీవన్దాన్లో అప్లై చేసుకోవాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అంట, మనకి రావడానికి చాలా టైం పడుతుంది. మన దగ్గర అంత టైం లేదు. ఇదంతా డిస్కషన్ జరుగుతుంది, కానీ మనిషికున్న స్వార్థం ముందు ఈ మానవత్వం అనేది కాస్త ఓడిపోతుంది. అంతేకాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఆలోచన కూడా రాకుండా ఉంటారు. మాకేంది అన్నట్టుగా ఉంటారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఒక్కరోజన్నా వాళ్ళ జీవితంలో ఒక ఆర్గన్ డొనేషన్ డే రోజన్నా ఒక్కరోజు వాళ్ళ డీపీ పెట్టుకున్న పేషెంట్స్ కానీ ఎవరూ లేరు. నేను చూశాను, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఊరికి వాళ్ళు ఎలా ఉంటుందనేసి. ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ తీసుకొని మంచి జీవితాన్ని గడుపుతూ 10-15 ఏళ్ళుగా ఉన్నవాళ్ళు ఉంటారు. కనీసం వాళ్ళ చుట్టాలకి పక్కాలకి ఒక్కరోజు కూడా ఆర్గన్ డొనేషన్ ఇంత మంచిది అని చెప్పడమో, లేకపోతే వాళ్ళ బంధువులు స్నేహితులు ఎవరైనా అటువంటి పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్ అయిపోయి ఐసీయూలో ఉంటే నేను వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తాను ఆర్గన్ డొనేషన్ చెప్పిన వాళ్ళు కూడా చాలా 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 అరుదు. మేమేం చేశామనేది గొప్ప చెప్పుకోవడం అన్న గురించి నేను కూర్చోవటం లేదు ఇక్కడంతా కూడా. మీరేం చేయాలని చెప్తున్నాను. మీరు దేశాన్ని నుంచి, సమాజం నుంచి, సంఘం నుంచి మీరు చాలా గొప్పగా ఆశిస్తున్నారు. పోనీ మీరు సమాజానికి, దేశానికి, సంఘానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప ఏమిటి? మీరు ఆపాదించింది ఏమిటి? నేను అన్నాను, మీ కుటుంబ సభ్యుడు మీ నాన్నగారు అనుకుందాం. మీ నాన్నగారు ఎంత గొప్పగా సమాజానికి సేవ చేశాడు. సరే మేము హడావుడిగా నేను ఇస్తాను, మాకు తొందరగా కావాలండి, మేము ఫలానా ఆయన కష్టమైపోతుంది, మేము అక్కడ రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి వచ్చాము మేము ఇక్కడికి, మాకు తొందరగా కావాలి అంటారు. సో మీకోసం ఎవరు చనిపోవాలి? ఎందుకు చనిపోవాలి? ఆయన సమాజానికి చేసిన గొప్ప ఏమిటి? సో ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు మీరు తొందరగా? మీకు మాత్రమే తొందరగా కావాలనుకుంటే ఎవరు ఇవ్వాలి? పోనీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? పోనీ నువ్వైతే ఇస్తావా అంటే ఒక్కరు కూడా ఎస్ చెప్పిన వాళ్ళు లేరు. అంటే వాళ్ళందరూ ఎవరైనా ఇస్తే తీసుకుందాం అనుకునే వాళ్ళు తప్ప వాళ్ళంతా వాళ్ళు అలాంటి ఆలోచనని కూడా కలిగి ఉండడానికి కూడా భయపడుతున్నారు, ఇష్టపడుతున్నారంటే అది ఆశ్చర్యం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబం ముఖ్యంగా మనిషి కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం చాలా సరళీకృతం అవుతుంది, మంచిగా అవుతుంది, సున్నితత్వం వస్తుంది దానికి. లేదా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవుతారు. ఆ కష్టాలు లేకపోతే మనిషి ఇంకా మరింత దుర్మార్గంగా ఉండేవాడేమో. బహుశా దుర్మార్గంగా ఉన్న వాళ్ళకి బహుశా ఏం కష్టాలు రావంటే అప్పుడు నేను ఆశ్చర్యపోతుంది, చెడ్డగా ఉన్నాడు ఇతనికి కష్టం రాలేదా జీవితంలో అని. ఎందుకంటే కష్టం ఉంటే మనిషి చాలా మంచివాడు అవుతాడు. అనేక కష్టాలు ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంచిగా అవుతారు. అంటే వాళ్ళ మనసులో, ఆలోచనలో ఏదో కొంచెం మంచితనం వస్తుంది. ఒక కిడ్నీ అవయవం పాడైపోయి బాధలో ఉన్నవాళ్ళు, నాకు తొందరగా కిడ్నీ రావాలనుకున్న వాళ్ళు బహుశా వాళ్ళంతా చేయొచ్చు కదా. ఉదాహరణకు చెప్తాను, మన దేశంలో, మన రాష్ట్రంలో ఇప్పుడు 15,000 మంది డయాలసిస్లో ఉన్నారు. ఉదాహరణకి వాళ్ళందరూ కలిసి ఒకే రోజు డయాలసిస్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు సరే మా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళం, మా మరణానంతరం మా కిడ్నీలు బాగాలేవు కానీ మా లివరు, హార్ట్, గుండె బాగుంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చని చెప్పి రాసిస్తారా అంటే అది కూడా నేను చాలామంది పేషెంట్స్ అడిగాను. సార్ నేనే బాగలేను, నేను రాసిచ్చేది ఏమిటి అనే వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ మీ కుటుంబంలో ఒకరిని అడగండి అని అడిగాను. ఊరికి ఇదంతా ఏంటంటే మానవ నైజాన్ని తరిచి చూడడానికి, మానవ నైజం ఇలా ఉంటుందా అని చెప్పి నాకు ఆశ్చర్యం ఏమీ కాదు, కానీ నేను అనుకున్నటువంటి భావజాలం కరెక్ట్గా ఉంది అని అనుకోవడం, మళ్ళీ నిరూపించుకోవడం కోసం నేను చూస్తూ ఉంటాను. చాలామంది చేయలేరు. ఇప్పటిదాకా నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎవరు చేసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆర్గన్ డొనేషన్ ప్రెడ్జ్ చేసిన వాళ్ళు కాదు. ఎవరో చిన్న ఆవేశపూరితంగా ఉన్నటువంటి 1-2-3 పిల్లలు వాళ్ళగా చేసిన వాళ్ళు. ఒకానొక రోజులో 500, 700, 900 వేరే రాష్ట్రాలు వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రం నుంచి 3, 4, 5, 6 జరుగుతూ ఉంటాయి. అది కూడా నేను తిట్టగా ఎవరైనా పిల్లలు చెప్తే వాళ్ళు పిల్లలు చేస్తున్నట్టుగా, అంటే నన్ను బాధపడలేక చేసినట్టుగా ఉంటుంది తప్ప వాళ్ళు మనస్ఫూర్తిగా చేయరు. ఎందువల్లంటే మనస్ఫూర్తిగా చేసేవాడు వాడు ఒక్కడే చేయడు. వాడు కనీసం ఇంకో 20 మంది, 30 మంది, 40 మంది వాడి ఫ్రెండ్స్, స్నేహితులతో చేయిస్తాడు. వాళ్ళ కాలేజీలో ఉన్న వాళ్ళతో చేయిస్తాడు. వాళ్ళ ప్రిన్సిపల్కి వెళ్ళి చెప్పి వాళ్ళ కాలేజీ మొత్తం చేసేలా చేస్తాడు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళేసి మన యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే రోజు అవయదానం కోసం ప్రెడ్జ్ చేద్దామని చెప్పి చేస్తాడు. అలా ఎవరు చేయటం లేదు, వాళ్ళంతా వాళ్ళగా చేస్తున్నారంటే వాళ్ళు మనస్ఫూర్తిగా గొప్పగా చేసిన వాళ్ళు కాదు.
అంటే ఇటువంటి సామాజికమైన అంశాలు వ్యక్తిగతంగా చేసేవి అవునా, లేదా వాళ్ళు మనస్ఫూర్తిగా చేసేసి సమాజానికి ఒక మంచితనాన్ని ఆపాదించాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు మనం తెలుసుకోవాలనుకుంటే ఒక్కరుగా చేసినవి మాత్రం వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. సమాజంలో అందరి కోసం చేసేది మాత్రం వాళ్ళ సామాజిక దృక్పథంతో అందరికీ బాగా కావాలనే ఒక సామాజిక అంశంగా దాన్ని గుర్తించి చేసినటువంటిది. అది చాలామంది చేయరు. ఒకవేళ అలా చేసుకుంటే మనకు 5 లక్షలు ఏమిటి, ఈ పాటికి మనం కనీసం 1 కోటి దాకా అన్నా కూడా ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్లు మన రాష్ట్రంలో జరిగి ఉండాలి. ఎందుకంటే సంస్కారయుతమైనటువంటి సమాజం ప్రతిరోజు పెరుగుతూ ఉన్నప్పుడు రకరకాల అంశాల ద్వారా మనం వాటిని ఇది ఎంత గొప్ప సంస్కారయుతమైనటువంటి సమాజం అని మనం తరచు చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక దేశం చాలా గొప్పగా ఉందా, ఎంత గొప్పగా ఉంది ఆ దేశం యొక్క గొప్పతనం ఏమిటి అనగానే ఈ దేశంలో ఎంతమంది ధనవంతులు ఉన్నారు, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బైక్స్ ఉన్నాయి, ఎన్ని పెద్ద పెద్ద గొప్ప హోటల్స్ ఉన్నాయి, ఎంత కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి, వాటి ఆధారంగా కాదు. మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫంట్ మోర్టాలిటీ రేట్ దగ్గర చూస్తాం. ఎందుకంటే అది ఏ పెద్ద గొప్ప, చాలామంది గర్భిణీ స్త్రీలు కాంప్లికేషన్ తెచ్చుకొని చనిపోతూ ఉంటారు. పుట్టగానే పిల్లలు అంత బాగా లేకపోతే 1 సంవత్సరం లోపల చనిపోతారు. ఇన్ఫంట్ మోర్టాలిటీ రేట్. మరి ప్రపంచం అంతా కూడా ఒక సూత్రీకరించి ఈ అంశాల ఆధారంగా ఈ దేశ యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి. ఈ దేశం ఎంత గొప్పది అంటే ఒక గర్భిణీ స్త్రీ ఎంత చక్కగా ఆమె కేర్ తీసుకోబడుతోంది ఆ దేశంలో, ఎంత తక్కువ మంది గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ కారణం చేత చనిపోకుండా ఉంటున్నారు, ఎంత తక్కువ మంది చనిపోతున్నారు, ఎంతమంది చాలా బాగా డెలివరీ చక్కగా చేయగలుగుతున్నారు అన్నది, పుట్టిన శిశువుని ఎంత చక్కగా ఈ సమాజం గొప్పగా చూసుకుంటోంది. 1 సంవత్సరం లోపల ఒక జీవితాన్ని మొదటి బాలారిష్టాలు తట్టుకొని 1 సంవత్సరాన్ని దాటి అతను ముందుకెళ్ళడానికి మొదటి సంవత్సరంలో ఆ దేశం ఎంత సంస్కారయుతంగా వాళ్ళని కేర్ తీసుకుంటోంది అన్నది ప్రాతిపదికగా ఆ దేశం యొక్క ఔన్నత్యాన్ని గుర్తిస్తారు ప్రపంచవ్యాప్తంగా కూడా. నేను చదువుకున్నప్పుడు మెడికల్ కాలేజ్లో ఇవేమంత పెద్ద గొప్ప ఇది ఎందుకు పెట్టుకున్నారు దీన్ని, ఇది పెద్ద గొప్ప అంశాలు, ఎందుకంటే జీడిపి రేషియో పెట్టొచ్చు, ఇంకా చాలా ఉంటాయి కదా, ఆర్థిక అంశాలు తీసుకోవచ్చు. ఆర్థిక అంశాలు అన్నది ఆర్థిక పరమైనటువంటి అంశాల ఆధారంగా నేను గుర్తించడం మాత్రమే నీకు జీడిపి రేషియో ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. కానీ సంస్కారయుతమైనటువంటి సభ్యత కలిగినటువంటి ఔన్నత్యం అయినటువంటి ఒక గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశాలని కేవలం ఇటువంటి అంశాలుగా ఆధారంగా చూస్తారు. అటువంటి అంశాల ఆధారంగా చూసినప్పుడు ప్రధానంగా మనం చూసేది ఆ దేశంలో ఎంతమంది ఆర్గాన్ డొనేషన్ లాంటి ఒక సామాజిక అంశాన్ని పట్ల ప్రభావితులై ఉన్నారు, అవగాహన కలిగి ఉన్నారు, వాళ్ళు ఉత్తేజితులై ఉన్నారు, ప్రేరేపితులై ఉన్నారు, దాని పట్ల వాళ్ళు నిజంగా సమ్మతితో ఉన్నారు అని చెప్పి తెలుసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అవయవదానం బట్టి, ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్లను బట్టి కూడా ఆ దేశపు ఔన్నత్యాన్ని మనం గుర్తుపట్టాల్సిన అవసరం ఉందని కూడా నేను భావిస్తూ ఉంటాను. ఆర్గాన్ డొనేషన్ ప్లెడ్జ్లే జరగట్లేదు, అవేర్నెస్ పెరగాలి, ఈ 2 కార్యక్రమాలు జరగాలి, మానవత్వం కూడా పెరగాలి. స్వార్థాన్ని వీడి కాస్త మానవత్వం కూడా పెరగాలి. టెక్నాలజీ పరంగా మనం ఎంత ముందుకు వెళుతున్నా కూడా ఈ విషయాల్లో మాత్రం ఇక్కడ కాస్త ఆగిపోయాం మనం. అందుకంటే మనిషి సంఘజీవి అని కాకుండా స్వార్థజీవి అయిపోతున్నాడు. అంటే ఆ సంఘజీవి అనే పదం కూడా తగ్గిపోతుంది. యాక్చువల్ మనిషి గొప్ప సంఘజీవి కాదు ఇప్పుడు. వాడికి ఏముంది, ఎంతసేపు ఆన్లైన్లో ఉన్న సంబంధాలతో పక్కన వాళ్ళు ఎవరు ఏమిటో, పక్కింటి వాళ్ళు కాదు, మన పక్క కూర్చున్న వాళ్ళు ఎవరో కూడా మనం తెలుసుకున్నంత సంస్కారం మనలో ఉండటం లేదు. వేరే వాడి కోసం కష్టపడట్లేదు. నా ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకున్న కష్టంలో కూడా వాళ్ళు తిరిగి వాళ్ళు ఆ భావజాలాన్ని పొందలేకపోయారు. అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు మా నాన్నగారికి కిడ్నీ కావాలనుకుంటే నేను, మా 2 అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కూడా మేము సైతం ఒక డొనేషన్ కోసం ప్లెడ్జ్ చేస్తాం. మమ్మల్ని చూసి ఇంకో 10 మంది చేస్తారు, వాళ్ళ నుంచి ఇంకో 100 మంది చేస్తారు. అలా చేసుకుంటూ పోతూ ఉండగా ఎప్పుడొకప్పుడు అనుకోని సంఘటన, అనివార్యమైనటువంటి సంఘటన జరిగి వాళ్ళు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు, వాళ్ళు బ్రెయిన్ డెడ్గా డిక్లేర్ చేయబడినప్పుడు ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు వెళ్ళి వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు అవయవదానం చేయడానికి ముందు వస్తారు అని చెప్పే భావన కలిగి ఉండడం అనేది ఎంతమంది కలుగుతుంటుంది. చాలామంది ఒప్పుకోవటం లేదన్నది తరచు మేము చూస్తూనే ఉన్నాము. నేను కూడా చాలామందిని ప్రోత్సహించాలనుకున్నప్పుడు నేను వాళ్ళ మనస్తత్వాన్ని చూస్తాను తప్ప పెద్దగా ప్రోత్సహించి, ఎందుకంటే ఇది వాళ్ళంతటి వాళ్ళుగా రావాలి, వాళ్ళంతటి వాళ్ళుగా కావాలి. కాకపోతే కర్టెసీ బిగిన్స్ ఎట్ హోమ్ అన్నట్టుగా చాలామంది నేను ఇప్పటికీ అవయదానం చేయించుకున్న వాళ్ళు లేదా కావాలని కోరుకుంటున్న వాళ్ళు మొదలు పెట్టాలనుకుంటాను. సమాజంలో ఎక్కడెక్కడ వాటికి సంబంధం లేని వాళ్ళు, ఒక యూనివర్సిటీలో ఉస్మా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మూల నడుచుకుంటూ పోతున్న పిల్లవాడిని నేను పిలిచి, నాయన నీకు ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చనిపోయిన తర్వాత నువ్వు మరింత బతికే అవకాశము, జీవించి ఉండే అవకాశము ఒకటి ఉంటుంది. అది కేవలం అవయవదానం ద్వారా సాధ్యమవుతుంది. నీకు ఆ విషయం తెలుసా? నీ మరణానంతరం ఒకవేళ నువ్వు జీవన్ మృతుడివి అయితే నువ్వు అవయవ దానం చేయడానికి నీకు సంసిద్ధంగా ఉన్నావా నువ్వు అని అడిగితే అతను, నాకు అసలు ఆ సంబంధం లేదండి, నా కుటుంబంలో ఎవరికి అవయవాలకు గొడవ లేదు, నేను బాగానే ఉన్నాను, అందరూ బాగున్నారు, మీరు నన్ను అడుగుతున్నారు, నాకు సంబంధమే లేని టాపిక్, నన్ను ఎవరు అడగలేదు, నాకు అవసరం కూడా లేదు, అందులో నేను ఉండాలి అని అనుకోవడమే కానీ దాని ఇంప్లిమెంటేషన్ అందరూ బాగుంటే అప్పుడు నేను ఉండాలనుకున్నది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ అందరూ బాగుండే పద్ధతిని అన్వేషించాలి. ఆ పద్ధతులు ఏంటో మరణానంతరం కూడా అందరూ బాగుండాలన్న ఆలోచనలోకి చాలా మందికి ఏంటంటే శరీరము తనతో పాటు తీసుకెళ్ళిపోతాను, లేకపోతే వచ్చే జన్మలో మళ్ళీ నాకు ఇప్పుడు అవయాలు ఇచ్చేసి ఒక కిడ్నీ ఇచ్చేసాడు అనుకోండి, వచ్చే జన్మలో మళ్ళీ నాకు ఈ కిడ్నీతో పుడతానా, కిడ్నీ లేకుండా పుడతానా
అని చెప్పి అని అడుగుతాం. ఇప్పుడు చాలామందికి ఒక కిడ్నీతో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎన్నేళ్ల క్రితం పుట్టి వాళ్ళ అవయవాలు ఎప్పుడు ఇచ్చేసి వాళ్ళు ఖాళీగా వచ్చి ఇప్పుడు ఒక కిడ్నీతో పుట్టి ఉంటారు. అంటే ఇలాంటివన్నీ గమ్మత్తుగా పేషెంట్స్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళ భావజాలం గమ్మత్తుగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి రకరకాల ఆలోచనలు మాకు వస్తుంటాయి. మాకు తెలియదు వాళ్ళు ఇంతగానో ఆలోచిస్తగలుగుతారు అనేసి. వీటి మీద చాలా అపోహలు ఉన్నాయండి. వాటి గురించి కూడా నిజంగానే అది ఇంకో సబ్జెక్ట్ అనమాట, చాలా లోతైన సబ్జెక్ట్ అది. అయితే ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులకు వీళ్ళకు డౌట్ రావచ్చు, ఎందుకండి భూషణ్ రాజు గారు, డాక్టర్ గారు ఇంతలా ఎందుకు చెప్తున్నారు, బతికుండగానే ఎందుకు మేము డొనేట్ చేయాలని చెప్తున్నారు అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. ఎందుకని వాళ్ళు బతికుండగానే వాళ్ళు ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి, అవయవం దానం చేయాలన్న ప్లెడ్జ్ తీసుకొని వాళ్ళ ఆర్గన్స్ అన్నీ కూడా ముందుగానే బతుకున్నప్పుడే మేము డొనేట్ చేస్తాము అని చెప్పేసి ఎందుకు అనుకోవాలి? ప్రకృతి సహజమైనటువంటి అనేక అంశాలు, వర్షాలు, తుఫాన్లు, బీభత్సలు, వరదలు వచ్చినట్టుగానే మనుషులకి ఆరోగ్యం కూడా దెబ్బతింది, అనారోగ్యం వాటిల్లుతుంది, రకరకాల జబ్బులు కూడా వస్తాయి. మనిషి శరీరం ఎప్పుడు కూడా నశ్వరము, అది బుద్భుతప్రాయము, క్షణికము, అది బాలిబుడగ లాంటిది, ఇలాంటివన్నీ మనం చెబుతూ ఉంటాం, ఒక తాత్వికంగా చెప్తూ ఉంటాం. ప్రజలు అందరూ నమ్ముతారు కూడా దాన్ని. యాక్చువల్గా అంటే నిజం అన్ప్రెడిక్టబుల్ చెప్తూ ఉంటారు. నిన్నటిదాకా నాతో పాటు వాకింగ్ చేస్తూ ఉంటాడండి ఒక ఇంగపిల్లవాడు పరిగెత్తుతూ, సడన్గా ఉండపలంగా కూలిపడిపోయి చనిపోయాడండి, అలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆ క్షణానికి తాత్కాలికంగా ఒక రకమైనటువంటి ఒక ఒళ్ళు జలధరింపు ఒకటి వస్తుంది. అయ్యో ఇటువంటి ఇప్పుడు జరుగుతుందా అలా అనేసి. నిజమే, భౌతికంగా మీ శరీరము శాశ్వతం కానటువంటిది, ఈ జీవితం కూడా అశాశ్వతమైనటువంటిది, బుద్భుతప్రాయము, క్షణికము, గాలిబుడుగా అనుకుంటున్నప్పుడు మీరు దానికి సార్థకం చేసుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది? కొన్ని అందరూ గొప్ప గొప్ప మహానాయకులై కవులు, రచయితలు, అంటే మహారాజులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రాతి ఫలకాల మీద ఉంటారు, కవులు, రచయితలు మాత్రం ప్రజల నోళ్లలో నానుతారు అని చెప్పినట్టుగానే ఓకే, వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు. కానీ ఎంతమంది మనకు అలా సాధ్యమవుతుంది? ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి తను చనిపోయిన తర్వాత కూడా తన మరణాన్ని అశాశ్వతం చేసుకునే ప్రక్రియ ఏ విధంగా సాధ్యమవుతుంది అని అంటే అది కేవలం అవయవదానం ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎందుకు మోటివేట్ కావాలి అనుకుంటే, అందులో ఎప్పుడో ఎవరికో ఒకరికి మన తర్వాత కూడా, అంటే మనం జీవించుండగా మనకు ఒకరికి ఒక పిల్లికి బిచ్చం పోయాడండి వీడు, అసలు ఒక ఎడం చేతో పిల్లిని కూడా కొట్టడు అంటుంటారు కదా. అంటే వాడు తింటున్న చేతో ఆ పిల్లిని కూడా కొట్టడు అంటే అంత పిసినారిగా ఉంటాడు. ఓకే, నువ్వు భోజనం పెట్టక్కర్లేదు, ఎవరికి రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు, కానీ నీది కాదనుకున్న శరీరం, అప్పటికి శరీరం మరణించిన తర్వాత అది మనది కాని శరీరం కదా, ఆ భావం డిఫరెంట్గా ఉంటుంది. అటువంటిప్పుడు ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎవరైనా బాగుపడతారు వాళ్ళ జీవితంలో. ప్లస్ ఇదేమన్నా ఇదేమన్నా అదేనా గొప్పగా అయినటువంటి సైన్సా ఇదంతా అంటే అది కూడా కాదు. ఈ సైన్స్ చాలా అద్భుతమైనటువంటిది. గత 40-50 సంవత్సరాలుగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రపంచంలో ఎంత గొప్ప మార్పులు జరిగాయి, ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు, ఎంత గొప్ప అయినటువంటి మందులు మనకు, ఔషధాలు మనకు అందుబాటులో ఉంటున్నాయంటే, మందుల యాక్చువల్ 54లో మొట్టమొదటిసారిగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు 1-2 చిన్న మందులు, ఆ మందులకు పెద్ద గొప్పవి కాదు. కిడ్నీ మార్చుకున్నటువంటి వాళ్ళు జెంటికల్లీ ఐడెంటికల్, అంటే కేవలం ఒకేలాగా ఉన్నటువంటి, ఒకే రూపంతో ఉన్నటువంటి, ఒకే జెంటిక్గా కూడా ఒకేలాగా ఉన్నటువంటి అన్నదమ్ములు వాళ్ళంతా, అంటే దాదాపు హలో బ్రదర్స్ అంటుంటారు కదా, అటువంటి వాళ్ళిద్దరు అన్నతమ్ములు. అటువంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత అతను 9.5 సంవత్సరాలు బ్రతికి సాధారణంగా చనిపోయాడు. అప్పుడు ప్రపంచానికి ఒక రకమైనటువంటి ఒక భావం కలిగింది, ఓహో ఇది తప్పకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇటువంటి చేసుకుంటే ఈ కాసింత మందులతో ఇన్నేళ్ల బతకడం సాధ్యమవుతుంది ఒక అవయం పూర్తిగా పోయిన తర్వాత అని. ఆ తర్వాత గుండె, ఆ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చిన తర్వాత రకరకాల మందుల మార్పులు వచ్చేసి పెద్ద పెద్ద మందులు, గొప్ప గొప్ప మందులు కనిపెట్టిన తర్వాత దాదాపుగా ఎటువంటి అవయవాన్ని తీసుకొచ్చి శరీరంలో పెడితే ఆ అవయవం నాది అని చెప్పి గుర్తించే విధంగా, శరీరాన్ని భ్రమించే విధంగా చేసే అనేక మందులు వస్తున్నాయి. కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా సులభమైన ప్రక్రియ అయిపోయింది. చిన్న చిన్న ఆసుపత్రిలో కూడా ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చాలా సులభంగా చేయగలుగుతారు. ఆపరేషన్ పరంగా, సర్జికల్ ఎక్స్పర్టీస్ పరంగా కూడా ఇందులో పెద్ద గొప్పతనం ఏమీ లేదు, చాలా సులభంగా సునాయాసంగా చేసిస్తారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దాదాపుగా 2 లేదా 3 గంటల్లో అయిపోతుంది. 2 బృందాలుగా మారి రకరకాల అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్స్ అంతా చేస్తారు. కానీ ఒక్కొక్క మేము జీవనదానం ద్వారా ఒక కిడ్నీ కానీ ఒక డొనేషన్ తీసుకున్నప్పుడు దాదాపుగా 40-50 మంది డాక్టర్లు రాత్రంతా కూడా కష్టపడతారు రకరకాల ఆసుపత్రుల్లో. తీయడానికి ఒకరు, పెట్టడానికి ఒకరు, మళ్ళీ అదే ఫలానా ఆర్గాన్ని చక్కల మధ్యలో బాగా చూసుకోవడానికి, ప్లస్ రకరకాల అంశాల ఆధారంగా డివైడ్ చేసుకొని అనేక ఆసుపత్రులలో, అంటే ఒక్క డొనేషన్కి దాదాపుగా 40 మంది డాక్టర్లు 40 మంది అంటే సిస్టర్లు, వార్డ్ బాయ్స్, వర్కర్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఇది ఎప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు పడితే అప్పుడు, వేలాపాలా ఉండదు. అది పండగ కానీ పబ్బమని కానీ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు చేస్తారు. అంటే అక్కడ ఏమొస్తుంది? కేవలం డబ్బు రూపంలో వచ్చే ఆనందమేనా అంటే, డబ్బు ఒకటి మాత్రమే మనిషికి ఆనందాన్ని ఇచ్చేదైతే రాత్రిపూట వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అంత బాగా చేయాల్సినంత అవసరం ఏమిటి? ఉదయం పూట పోస్ట్పోన్ చేసుకొచ్చి మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారా, ఇస్తే ఇవ్వండి, రండి మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. అర్ధరాత్రులు నిద్రపాటు చేసుకొని వాళ్ళు ఎవరో ఇస్తే కిడ్నీ అక్కడ పోయి నేను పట్టుకొని తీసుకొచ్చి నీకు ఇచ్చి, ఇదంతా ఎందుకు నాకు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ వైద్య ప్రక్రియ ఇంత సులభంగా మీరు అనుకున్నంత అంత ఆషామాషిగా అట్లా ఉండదు, చాలా గొప్పగా ఉంటుంది.
అక్కడ చదువుకున్న తర్వాత కేవలం నా జ్ఞానం ఫలానా అనుకోవడం కంటే కూడా నా జ్ఞానం ఎదుటి మనిషికి ఏ విధంగా ఉపయోగిస్తున్నాను, అది ఏ విధంగా వాళ్ళకు ఉపకరిస్తోంది, తద్వారా నాకు ఏ విధమైనటువంటి ఒక ఆత్మానందాన్ని కలగచేస్తోంది అన్న అంశాల ఆధారంగా వైద్య పరిభాషలో ఇటువంటి ఆ పద్ధతులన్నీ జరుగుతూ ఉంటాయి. సో వైద్యంలో జరిగే గొప్ప ప్రక్రియని చాలామంది ఉపయోగించుకోరు. వాళ్ళు అనుమానిస్తూ ఉంటారు, ఈ డాక్టర్కి ఏమైనా లాభం అవుతుందా అనేసి, ఈ హాస్పిటల్కి ఏమైనా లాభం అవుతుందా అని. చాలామంది సరే నేను ఇస్తానని చెప్పగానే వెంటనే మా ట్రీట్మెంట్ అంతా ఆపేసి మమ్మల్ని బాగా చూడకుండా పెట్టేసి నేను చనిపోవాలని చేసేసి ఆ తర్వాత మళ్ళీ మా అవయవాలు అమ్మేసుకుంటారా మీరంతా అని అడుగుతుంటారు అమాయకంగా. అది ఎప్పటికీ జరగదు. ఒకరు ఇతను రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అవయవదానానికి ముందస్తుగా ఎప్పుడో బతికి ఉండగా 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో, ఇప్పుడు అతను జీవన్మృతుడై ఇంటెన్సివ్ కేర్లో ఫలానా ఆసుపత్రిలో ఉన్నాడు అనుకున్నప్పుడు ఆ డాక్టర్కి ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. కేవలం అతను జీవన్మృతుడు అని చెప్పిన తర్వాత మాత్రమే అతనికి ఆ విషయాలన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత మొదటి 2 సార్లు 6 గంటల వ్యవధిలో ఒక డాక్టర్ల బృందం వాళ్ళని వెళ్ళి పరిశీలించి ఈ పేషెంట్ జీవన్మృతుడుగా ఉన్నాడు అని చెప్పి వాళ్ళకి కుటుంబ సభ్యులకి తెలియపరిచి వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళ సమ్మతితో మాత్రమే 6 గంటల ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. పోనీ ఇతను ఎవరైనా ముందుగానే అతను సిగ్నేచర్ పెట్టాడు అని అంటే, అతను సిగ్నేచర్ పెట్టాడు కాబట్టి ఇక మనకి వాళ్ళ సమ్మతి అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి మీ అబ్బాయి అంతకుముందు సిగ్నేచర్ పెట్టేశాడండి, మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోతున్నాము, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి మనం చెప్పము. అలాగా ఆ సమయంలో కూడా మళ్ళీ తిరిగి మరొక్కసారి వాళ్ళ రక్త సంబంధికులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లీగల్గా ఎవరైతే ఉంటారో చట్టబద్ధంగా వాళ్ళ యొక్క మళ్ళీ సమ్మతి తీసుకొని అప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. కాబట్టి ప్లెడ్జ్ చేయడానికి ఆ ఫామ్లో సిగ్నేచర్ పెట్టడానికి మేము కూడా అవయదానంలో ముందుంటాము, మా మరణాంత అవయదానం చేస్తామని చెప్పి మీరు అనుకోవడానికి ఎటువంటి అడ్డంకి ఆటంకం లేదు, తప్పనిసరిగా చేయవచ్చు. వాళ్ళందరూ కూడా పోనీ ఇచ్చిన తర్వాత సరే నేను ఇస్తానండి, అది మంచి వాళ్ళకి ఇవ్వాలని ఏముంటుంది, మీరు ఏమైనా అమ్ముకుంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మేము ఎవరికి అమ్మాల్సినంత అవసరం లేదు. దీనికోసమే ఇటువంటి అమ్మకాలు కొనడాలు లాంటి విక్రయాలన్నీ కూడా లేకుండా చూడడం కోసమే భారత ప్రభుత్వం 1994లో ఒక చట్టం చేసింది, తోట యాక్ట్ అంటూ. దాని రకరకాల అమెండ్మెంట్స్ 2011లోను 2014లోను, అలాగే తెలంగాణ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా తీసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులన్నిటి కూడా 2025 మార్చి 26 తారీఖున అసెంబ్లీ యాక్ట్లో మళ్ళీ వాటిని యథాతథంగా గుర్తించి మన రాష్ట్రంలో కూడా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా భయం లేకుండా నిర్భయంగా, నాకు ఎటువంటి అనుమానానికి ఆస్కారం లేకుండా మీరు డొనేట్ చేసినటువంటి అవయవాలను ఒక శాస్త్రీయ పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక నిర్ణీత ఒక పద్ధతుల ఆధారంగా, ఒక క్రైటీరియా ఆధారంగా వాళ్ళందరినీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేసి, సీనియారిటీ ఎలా ఉంటుందని ఒక సాఫ్ట్వేర్ ఆధారంగా ఎంతమందికి ఎంత కరెక్ట్గా ఇవ్వాలో వాళ్ళ స్కోరింగ్ సిస్టమ్ ఎంత ఉంటుంది దాని ప్రకారంగా అవయవాలన్నీ కూడా అలొకేట్ చేయబడుతూ ఉంటాయి. సో దీని పట్ల ఎటువంటి అనుమానం కానీ పెట్టుకోకర్లేదు. వాళ్ళు చాలా ధనవంతులు కాబట్టి వాళ్ళకి ముందుగా వచ్చింది, ఇతనికి రికమెండేషన్ ఉంది కాబట్టి ముందుగా వచ్చింది అనుకునే పరిస్థితి ఆస్కారం ఎప్పటికీ ఈ ప్రోగ్రాంలో ఉండదు. ఎందువల్ల అంటే ఇది చాలా చాలా క్లిష్టమైనటువంటిది. ఒకవేళ తప్పు ఏదైనా జరిగినా కూడా 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటుగా 2 కోట్ల జరిమానా కూడా ఉంటుంది. ఎవరు కూడా దానికి వెంటనే ఒప్పుకొని అలా చేసుకుందామని అనుకోరు, వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ కుటుంబ సభ్యుల్లో ఆర్గాన్ డొనేషన్ చేయడానికి మీరు సన్నద్ధతని వ్యక్తీకరించారో ఆసుపత్రిలో వాళ్ళు ఒక శాస్త్రీయపరమైనటువంటి దృక్పథంతో ఆ పేషెంట్ని చాలా భిన్నంగా కొంచెం చక్కగా చూసుకొని అవయవాలు దెబ్బతినకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి గత సంవత్సరంలో మనం చేసిన అవయవాలలో దాదాపుగా 31% కిడ్నీలు మనం వాడుకోలేదు. ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండడము, ఆ సమయంలో కిడ్నీ తాత్కాలికంగా బాగాలేట్టుగా కనిపించడము, ఇతర కారణాల చేత మనం కిడ్నీలు వాడుకుంటే 31% కిడ్నీలు మనం వాడుకోలేదంటే అది ఎంత పెద్ద శాతమో చూడండి. కాబట్టి అంటే ప్రతి 100లో కనీసం ఇంకొక 30 మందికి మన కిడ్నీలు ఎక్కువగా ఇచ్చేవాళ్ళం 100 డొనేషన్లో కూడా. సో కాబట్టి అన్ని అవయవాలను వాడుకోవడం కోసం సక్రమంగా వాళ్ళ శారీరక ధర్మాన్ని దెబ్బతినకుండా ఆ సమయంలో చాలా బాగా చూసుకొని పెట్టుకోవడం ద్వారా ప్రతి అవయవాన్ని మనం వాడుకోగలుగుతాము. ప్రతి మనిషి పోతూ తన అవయవాలని డొనేట్ చేయాలనుకోవడం ద్వారా అతను కష్టపడుతున్నటువంటి, అనారోగ్యం పాలయ్యి అవయవాలు దెబ్బతిని ఉన్నటువంటి దాదాపు 8 మంది ఇతర ప్రజలకి వాళ్ళు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఒక్క డొనేషన్లో మనం దాదాపుగా 8 అవయవాలను మినిమం అధమంలో 8 అవయవాలను మనం ఉపయోగించుకునే అవకాశం మనకు ఉంటుంది. 2 కిడ్నీలు, ఊపిరితిత్తులు, అలాగే గుండె, లివరు, ప్యాంక్రియాస్, అలాగే కొన్ని సందర్భాల్లో మనం చేయి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబోతున్నాము. అలాగే గర్భసంచి ప్రపంచంలో భవిష్యత్తులో రాబోతోంది. అలాగే రకరకాల బోన్ మ్యారో, స్కిన్, అలాగే చర్మము, పేగులు, ప్రతి చోట కూడా కార్యాధిక వితక అనర్హం అన్నట్టుగా అవయవదానానికి ఏది అనర్హమైనటువంటి పద్ధతి ఏమీ లేదు. ఇక చాలామంది అడుగుతూ ఉంటారు, నేను ముసలిదాన్ని అయిపోయాను కదా అని ఇవ్వచ్చు అని. అప్పుడు కూడా మీరు డొనేట్ చేయవచ్చు. బ్రతికుండగా మీకు ఇవ్వడం అనేది కష్టం అవుతుంది ఒక కిడ్నీ తీసేస్తే. చనిపోయిన తర్వాత మీ కిడ్నీ కేవలం ఎవరికైతే బాగా చక్కగా సూట్ అవుతుందో అలాంటి వాళ్ళకి మేము డొనేట్ చేస్తాము. సో కాబట్టి మీరు ఎటువంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా మీరు ఈరోజే తక్షణమే నోటో నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టిష్యూ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయి
అక్కడ మీరు దాంట్లో ఉన్నటువంటి ఆ వెబ్సైట్ లింక్లో ఉన్నటువంటి అవయవదానంకి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా కన్సెంట్ ఫామ్ దాని సిగ్నేచర్ పెట్టండి. అది ఆధార్కి అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి మీ ఆధార్ లింక్లో దాంట్లో మీరు అవయవదానానికి ఎప్పుడో ఒకానొక కాలంలో ప్రెడ్జ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల రీత్యా మీకు అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బ్రెయిన్ డెడ్ డిక్లేర్ అయినప్పుడు మీ కుటుంబ సభ్యులకు అది చూపించి వాళ్ళ నుంచి వాళ్ళు మళ్ళీ సమ్మతి తీసుకొని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజే ఇప్పుడే నోటో యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోయి లాగిన్ అయిపోయి మీ డీటెయిల్స్ అన్నీ పెట్టండి. అయితే బ్రెయిన్ డెడ్ మీరు ప్రస్తావించారు కాబట్టి బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల సమ్మతి తీసుకొని ఆ తర్వాత ఈ ఆర్గన్ అంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఎవరికి అవసరమో వాళ్ళకి అమర్చడం, ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. కోమాలో ఉన్న పేషెంట్, ఆ తర్వాత ఈ బ్రెయిన్ డెడ్, ఈ రెండింటిని ఏ విధంగా చూస్తారు? ఎవరి ఆర్గన్స్ని డొనేట్ చేస్తారు? సర్వసాధారణంగా అడిగే ప్రశ్న ఏంటంటే వీళ్ళు కోమాలో ఉండారు అనుకోవచ్చు కదా. కోమాలో అంటే కొంతమంది బయటపడిపోతారు కదా, ఏదో సినిమాలో గుండె కొట్టుకుంటుంది కదా డాక్టర్ గారు, అప్పుడే ఎందుకని మీరు అవయవదానం గురించి మాట్లాడుతున్నారని అడుగుతారు. ఏదో సినిమాలో చూసాము, ఒక పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయి 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చి నిద్ర మళ్ళీ కొట్టగానే మళ్ళీ తిరిగి కోమాలో నుంచి బయటకు వచ్చేసి మాట్లాడాడు, చనిపోయారని డిక్లరేషన్ తీసుకొని అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తూ ఉంటే అంబులెన్స్ లో ఆ ఎక్కి దూకడంలో అది అంబులెన్స్ లో కరెక్ట్ కాదు. ఎందుకు ఈ సంఘటనలు అన్నీ కూడా దాదాపుగా ఆసుపత్రులు వాళ్ళు చనిపోకపోయినప్పటికీ కూడా ఇంకా చనిపోతారని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పొరపాటున లామా అంటుంటారు, లెఫ్ట్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. దాదాపు వెళ్ళిపోయే వాళ్ళ అందరూ కూడా ఇలా లామా తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు, ద లెఫ్ట్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. పోతూ పోతూ వాళ్ళు చనిపోయారని వాళ్ళు భ్రమించి డాక్టర్లు చెప్పారని చెప్పి చెప్తుంటారు, కానీ డాక్టర్లు అలా చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోవడం అన్నది అంటే మరణం అన్నది అది భిన్నమైనటువంటి పదము. జీవన్ మరణము, జీవన్మృతులు చెందడము అది కూడా భిన్నమైనటువంటిది. సో మృతి చెందిన వ్యక్తిని మనం ఏ ఆధారంగా ఇతను మృతి చెందాడు అని చెప్తామో, అయితే గుండె పూర్తిగా ఆగిపోవడం. గుండె ఆగిపోవడం అంటే శరీరంలో ఉన్నటువంటి రక్తనాళ వ్యవస్థ ఒక్క క్షణంలో అచేతనం అయిపోవడం. అంటే ఇకపై దాంట్లోంచి రక్తం ఏ విధంగా కూడా ప్రవహించదు, ఎక్కడి రక్తం అక్కడే ఆగిపోయినట్టుగా అవుతుంది, అది మృతి. ఆ తర్వాత ఎందుకంటే గుండె పంపు చేయట్లేదు, గుండెలో వచ్చి ఆ పంపు అనే చోదక శక్తి లేకపోతే శరీరంలో మొత్తం కూడా రక్తం ఏ విధంగా సరఫరా అవుతుంది, తద్వారా ఆహార పదార్థాలు, ఆక్సిజన్ లాంటి పోషక పదార్థాలన్నీ కూడా శరీరంలో ప్రతి కణజాలానికి ఎలా విధంగా అందదు కాబట్టి దాన్ని మరణం అంటాము. ఇక్కడ ఏంటంటే గుండె కొట్టుకుంటోంది కాబట్టి మీరు మరణించారని అనడానికి మీకు హక్కు లేదు. తర్వాత రక్తనాళాల్లో రక్త ప్రసారం కూడా చాలా సరిగ్గా ఉంది, సో కొంచెం జీవించి ఉన్నాడని అనిపిస్తోంది. అటువంటిప్పుడు మీరు ఏ విధంగా ఇతన్ని ఏ కారణాల చేత ఇతని అవయవాలు తీసేసుకొని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నారు? అతను జీవించి ఉన్నవాడే కదా. అంటే జీవించి ఉండడానికి మనకు కొన్ని లక్షణాలు కావాలి. ప్రకృతితో మనకి అనుసంధానంగా ఉన్నటువంటి ఒక ప్రక్రియ నిరంతరాయంగా జరుగుతూ ఉండాలి. అంటే నేను ఎప్పుడు ప్రకృతి చుట్టూ ఉన్న దాన్ని గుర్తు చేస్తూ ఉండాలి, గుర్తించాలి, నాకేం కావాలో నాకు తెలియాలి, పక్కలేముందో నాకు తెలియాలి. ఇదన్నీ తెలుసుకోవడానికి అంటే బాహ్యంగా ఉన్నటువంటి వాతావరణానికి, అంతరంగా ఉన్నటువంటి వాతావరణానికి మధ్య ఒక అనుసంధానంగా మన శరీరంలో బ్రెయిన్ స్టెమ్ అనబడే ఒక చిన్న ప్రదేశం ఉంటుంది. బ్రెయిన్లో ఒక చిన్న బొటన వేలంత ప్రదేశం, ఒక చిన్న పార్ట్ని మనము బ్రెయిన్ దాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటూ ఉంటాం. ఇందులో అత్యంత ప్రధానమైనటువంటి కణజాలం న్యూరనల్ కణజాలం అంతా ఉంటుంది అన్నట్టు, నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటిది. అది మన శరీరాన్ని మనకి బయట ఉన్నటువంటి ప్రకృతితో, వాతావరణంతో అనుసంధానం చేస్తూ ఉంటుంది. అది మనం జీవించి ఉండడం కిందికి లెక్క. ఇంతమంది చెప్పినట్టు ఒక చిన్న పదం మనిషి సంఘజీవి అంటారు కదా. కొన్నేళ్ల తర్వాత అలాంటివన్నీ ఉంటాయి కానీ మనిషి ఇప్పటికీ సంఘజీవి కాదు. ఇక్కడ ఎప్పుడైతే అటువంటి సంఘటన జరిగి రక్తం కానీ ఇంకేదో కారణం చేత ఆ బ్రెయిన్ స్టెమ్ అనేది పూర్తిగా డిస్లింక్ అయిపోయింది, అంటే బయట ఉన్నటువంటి వాతావరణానికి, పరిస్థితులకి, లోపల శరీర ధర్మానికి ఒక లింక్ లేకుండా మొత్తం రెండు డిస్కనెక్ట్ అయిపోయి వేరువేరుగా ఉన్నాయో దాన్ని మనం బ్రెయిన్ డెడ్ అంటాం. అప్పుడు మనిషి జీవన్మృతుడిగా ఉంటాడు. కోమాకి కొంచెం పెద్దగా ఉంటుంది. కోమాలో నువ్వు కొన్ని సందర్భాల్లో వేరే ప్రక్రియల ద్వారా నువ్వు కాన్షియస్గా ఉన్నావు, నువ్వు బాగున్నావు అని చెప్పి తెలుసుకోవడం పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ ఏ విధంగా కూడా మేము ఆ ప్రక్రియలన్నీ చేసి ఆ ప్రక్రియల ఆధారంగా ఇతను బ్రెయిన్ డెడ్ అనబడే ఒక నిర్వచనానికి ఆధారంగా ఇతను ఉన్నాడు అని చెప్పి, బ్రెయిన్ డెడ్ ఉన్నాడని చెప్పి చెప్పగలుగుతాం. అటువంటి వారి నుంచి మనం ఆర్గాన్ తీసుకుంటాం. అంతేకాకపోతే ఏదో కోమలో ఉన్నాడనే విషయాన్ని తీసుకోము. మళ్ళీ మీరు అనవచ్చు కాక కొంతమంది చనిపోతున్నారని చెప్పి ఇంటికి వెళ్ళగానే ఏదో గుంటలో పడగానే ప్రాణాలు లేచి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ నుంచి స్పీడ్ బ్రేకర్ నుంచి పోతుండగానే ఆ చప్పుడుకు మనిషి దగాలను ఎత్తి మళ్ళీ కింద పడిపోయి వెంటనే డప్పున కళ్ళు తెరిచి చూశాడు, ఇలాంటి గమ్మతులని డ్రామాటిక్గా, సినిమాటిక్గా చెప్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో అలా జరుగుతాయి కదా, వెనక ఆధారాలన్నీ భిన్నంగా ఉంటాయి, శాస్త్రీయపరమైనటువంటి కాదు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు పూర్తిగా చనిపోవాలి, అందుకని గుండె అయిపోవడం అనేది కాదు. శరీరంలో ప్రతి అవయవానికి కూడా రక్తనాళ వ్యవస్థ, రక్త ప్రసారం చాలా అద్భుతంగా చక్కగా జరుగుతూ ఉండాలి. అటువంటి మనిషిని కేవలం మెదడు మాత్రమే పోయి, మెదడుకి ఏ విధంగా సంబంధం లేకుండా ఇకపై అతను బాగాలి, మెదడు లేకపోతే మనిషి అంటూ వాడు ఉండడు. కాబట్టి అంటే ఇది కొంచెం ఔచిత్యభంగంగా ఉన్నా కూడా మనిషికి మెదడు అవసరం అవుతుంటుంది. తాత్కాలికంగా అట్లీస్ట్ మెదడులో కనపడుతున్నట్టు ఉండాలి. వాడుకుంటాడా లేదా అది వాడి ఉత్తమం. అంతేకాని ఇక్కడ ఏంటంటే మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయి బ్రెయిన్ స్టెమ్ పూర్తిగా దెబ్బతిన్న తర్వాత అటువంటి వారి శరీరాన్ని బ్రెయిన్ డెడ్ అని డిక్లేర్ చేసి వారి శరీరాలు వాడుకుంటూ ఉంటాం.
సో కాబట్టి ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వాళ్ళ డాక్టర్లు వాళ్ళని పూర్తిగా పరిశీలించి ఈ వ్యక్తికి కిడ్నీలు 2 పాడయ్యాయి, లేదా ఈ వ్యక్తికి లివర్ పూర్తిగా పాడైంది, ఈ వ్యక్తికి గుండె పూర్తిగా పాడైపోయింది, ఈ కారణాల చేత ఇవి తప్పకుండా ఇక వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ బాగా కాలేని పరిస్థితి వచ్చింది, కాబట్టి ఇతను తప్పకుండా అవయవదానం ద్వారా మాత్రమే ఇతనికి బాగవుతుందని చెప్పి ఆ డాక్టర్లు మాకు నిర్దేశించి మాకంటూ ఒక పత్రిక రాసి మాకు పంపించేసి అప్లికేషన్లో మేము చూసి వాళ్ళు ఎంత బాగా ఉన్నారో, నిజంగా వాళ్ళు బాగున్నారా చూసి వాళ్ళు ఒప్పుకొని వాళ్ళని కూడా ఆ లైన్లో క్యూలో నిల్చోబెడతాం. అటువంటి లైన్లు క్యూలో ఇప్పుడు దేశంలో చాలా ఉన్నాయి, మన రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంతమంది లైన్లో ఉన్న వాళ్ళందరికీ ఏ చొప్పున ఎన్ని సంవత్సరాలలో మేము అవయవాలు ఇవ్వాలి, పోనీ తొందరగా ఇచ్చేస్తున్నాం అనుకుందాం, కానీ వెంటనే అయిపోయేది కాదు. ఒకళ్ళు అయిపోగానే వెనక వచ్చేస్తున్నారు కొత్త వాళ్ళంతా. మాకు ఒకే రోజులో మొన్నటికి మొన్న ఒకరోజు పూర్తిగా ఒకే రోజు ఒక ఆసుపత్రి నుంచి మాకు 25-30 ఆర్గన్ డొనేషన్ కోసం అప్లికేషన్స్ వచ్చాయి. అంటే చూడండి ఎలా పెరుగుతోంది. ఇందులో ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ వాళ్ళ బంధువులు కానీ స్టేబులేషన్లు కానీ ఒక్కసారన్నా సరే మీరు బతుకున్నప్పుడు నాకు ఇవ్వరు, నాకు రూపాయి పెట్టలేదు, మీరు నాకు అవయవం ఇచ్చేదంటే అక్కర్లేదు, మీ అవయవం కూడా నాకు అక్కర్లేదు, కానీ మీ మరణానంతరమైనా మీరు అవయవాలు డొనేట్ చేస్తా అని చెప్పి ఒక చిన్న లెటర్ రాయండి, ఒక చిన్న కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులు. అప్లికేషన్స్ వచ్చాయి కదా సార్, అందులో నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసినా కూడా ఇప్పుడు దాదాపుగా మనము 8,000కు పైగా ట్రాన్స్ప్లాంటేషన్స్ మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో చేశాము. 8,000కు పైగా ఆర్గాన్ డొనేషన్స్ కూడా మనకు 1800కు పైగా ఆర్గాన్ డొనేషన్స్ అయ్యాయి. 1800 చిన్న నెంబర్ ఏమి కాదు. భారతదేశంలో ఇది ప్రధానంగా 2వ అతిపెద్ద రాష్ట్రం ఈ ఆర్గాన్ డొనేషన్స్లో. మొట్టమొదటిగా తమిళనాడు ఉంది, కానీ తమిళనాడుకి మనకి హస్తిమర్శక అంతరం ఉంటుంది. అది ఆల్మోస్ట్ 8-8.5 కోట్ల జనాభా. మన రాష్ట్రంలో తెలంగాణలో 4-4 కోట్ల జనాభా. అంటే 50% కూడా లేనటువంటి మనము పర్ క్యాపిటా అంటే పర్ మిలియన్ పాపులేషన్తో చూస్తే భారతదేశం మొత్తంగా అత్యధికంగా ఏ జనాభాలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా ఆర్గాన్ డొనేషన్ జరుగుతుంది అంటే అది తెలంగాణ మాత్రమే. సో తెలంగాణ ఇక్కడ ఆగిపోయి ఆనందపడిపోయి ఇక్కడ ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇంకా బాగా చేయాలి. కొత్త మార్పులతో ఈ ప్రోగ్రాం చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నప్పుడు శాస్త్రీయ దృక్పథంతో ప్రతి మనిషి కూడా వాళ్ళ మరణానంతరం డొనేట్ చేసే అవకాశం ఏ విధంగా ఉంటుందో మమ్మల్ని సంప్రదించవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి కూడా అడగవచ్చు, మమ్మల్ని కానీ స్టాఫ్ కానీ. వాళ్ళు మేము పూర్తిగా ఇది ఫలానా అంటూ ఇది విధంగా చెప్పి తేల్చేసి మీరు కూడా ఆర్గాన్ డొనేషన్ చేయండి అని చెప్తూ ఉంటాం. నిత్యకృతంగా జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా జరగటం లేదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేసుకున్న వాళ్ళు కూడా అబ్సల్యూట్గా బాగుండాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని సందర్భాల్లో కాంప్లికేషన్స్ వస్తాయి, వాళ్ళకి అడపదడప ఇన్ఫెక్షన్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఒక పొద్దుట లేచి ఆ రోజు జ్వరంతో ఇన్ఫెక్షన్తో లేచింటే బహుశా దురదృష్టవశాత్తు ఆ రోజు చెట్టు చివరి రోజు కూడా కావచ్చు. సో కాబట్టి అందరి పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా ఉండండి, పద్ధతిగా ఉండండి, క్రమశిక్షణగా ఉండండి, మందులు సరిగ్గా వేసుకోండి, ఆహార మార్పులు చాలా తూచ తప్పకుండా పాటించండి అని మేము చెప్తూ ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు ఎక్కువైపోయాయి. బీపీ షుగర్లు అయితే ఏ స్థాయిలో పెరిగిపోతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. వాటితో ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక కారణం అయితే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఇంకో కారణం, అలా అనేక కారణాలు. మరి ఇలాంటి జబ్బులతో వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు అర్హులైన ఈ అవయవదానానికి మేము మరి ఇవ్వచ్చా, మేము డొనేట్ చేయవచ్చా అంటే ఏం చెప్తారు? బతుకున్న వాళ్ళలో మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదని. బతుకున్న వాళ్ళు చాలా సర్వసాధారణంగా వాళ్ళు ఆరోగ్యవంతులు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు, సమాజం కూడా అనుకుంటుంది, వాళ్ళ ఇంట్లో కూడా అనుకుంటూ ఉంటారు. బ్లడ్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యవంతుడే కదా అంటారు. బ్లడ్ రిపోర్ట్స్ ఒకటే ఆ నార్మల్ ఉండడం అన్నది ఆరోగ్యాన్ని నిర్వచనం కాదు. ఇది చాలా క్లిష్టమైనటువంటి నిర్వచనం. అట్లా కాబట్టి ఏది అనారోగ్యం అన్నది ఆరోగ్యాన్ని నిర్వచించడం చాలా కష్టం కాబట్టి సులభంగా అనారోగ్యాన్ని నిర్వచించారు. సో కాబట్టి సాంఘికంగా, మానసికంగా, మనిషి భౌగోళికంగా, భౌతికంగా రకరకాల ఈవెన్ ఆధ్యాత్మికంగా కూడా రకరకాల అంశాల ఆధారంగా అతను మనిషి చాలా ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యం అనేది ఒక స్థితి మాత్రమే, అది తరచూ మారుతూ ఉంటుంది. సో అనారోగ్యమే చాలా సులభంగా ఉంటుంది కాబట్టి కనిపెట్టడం, గుర్తుపట్టడం చాలా ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారా లేదా అన్నది చాలా కష్టం చెప్పడం కూడా, మనిషిని చూసి చెప్పడం చాలా కష్టం. సో కాబట్టి కొత్త జబ్బులు వస్తున్నప్పుడు ప్రతి జబ్బు కూడా పెరుగుతుంది, క్యాన్సర్ పెరుగుతుంది, గుండె జబ్బులు పెరుగుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండడానికి సరైన పద్ధతి అవలంబించాల్సిందే. ఒకవేళ ఇంతకుముందు ఒక చిన్న ఆర్మీ వాళ్ళు చెప్తూ ఉన్న ఆర్మీ యొక్క ఆఫీసర్ మాట్లాడుతూ చెప్తున్నాడు, అవయవదానం చేస్తున్నాను అనుకొని నన్ను చాలా గొప్పగా అనుకోకండి, నేను అవయవదానం చేసేదాకా నేను ఆరోగ్యాన్ని ఫిట్గా పెట్టుకొని మంచిగా ఉంటేనే నేను చేసిన అవయవదానానికి ఒక సార్థకత ఎందుకు ఏర్పడుతుందంటే అవయవాలని ఎదుటి మనిషి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా సంపూర్ణంగా వినియోగించుకోగలగాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. బతుకున్న వాళ్ళ నుంచి మేము 60-65 ఏళ్ళు దాటిన తర్వాత మేము తీసుకోము, చనిపోయిన వాళ్ళ నుంచి మేము తీసుకోవడానికి ఉదాహరణ ఉంటుంది. కారణం నేను చెప్తాను. ఒక 60-65 ఏళ్ళు దాటిన వాళ్ళకి డయాబెటీస్ ఉందనుకుందాం, వాళ్ళ కిడ్నీ మేము ఒకటి తీసేసిన తర్వాత ఒకటే కిడ్నీ ఉంటుంది, వాళ్ళకి ఇంకో 10-12 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవితం ఉందనుకుందాం. ఆ 10-12 సంవత్సరాల్లో డయాబెటీస్
ఒక కారణం చేతో, బీపీ అధికంగా ఉన్న కారణం చేతో ఉన్న ఒక కిడ్నీ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బతికున్న వాళ్ళు మేము తీసుకోవడానికి 60-65 ఏళ్ళు, నిజంగా 60 ఏళ్ళే, నేను 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా తీసుకోవడానికి నాకు ఇష్టం అనిపించదు. ఎందుకు మనస్కరించదు అని అంటే, తీసుకున్నవాడు చాలా సంపూర్ణంగా ఆ యొక్క ఆనందాన్ని, ఆ ఒక ఆరోగ్యాన్ని అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. వాడు నిత్యకృత్యంగా ఈ కిడ్నీ ఏదో తుమ్మితే ఊడే ముక్కులా ఉంది, ఏదో కష్టంగా ఉంది, ఎప్పుడు పాడవుతుందో నాకే తెలియదు, అలా భయంగా దిక్కుతోచకుండా ఉన్నానని చెప్పి భయంతో ఉంటే వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాగే బతుకున్న వాళ్ళు ఇలా ఉన్నప్పుడు, చనిపోయిన వాళ్ళ కిడ్నీలు మేము తీసుకున్నప్పుడు వాళ్ళు చాలా శారీరకంగా బాగున్నప్పుడు, షుగర్ చిన్న జబ్బులు ఉన్నా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కిడ్నీలు కొన్ని సందర్భాల్లో కిడ్నీ అనేది వయసు రీత్యా మారుతూ ఉంటుంది. కాబట్టి మరీ ముసలి వాళ్ళది 70 ఏళ్ళు 80 వాళ్ళ కిడ్నీలు మేమేమీ తీసుకోము. అది కూడా కొంచెం కష్టము. తీసుకునే సందర్భంలో తీసుకున్నా కూడా కేవలం 55, 60, 65 ఏళ్ళ వాళ్ళకి ఇవ్వడానికి మనస్కరిస్తుంది. అలా కాకుండా అంతకంటే పెద్దగా ఉన్న వాళ్ళది లివరు, లంగ్స్ అలాంటి అవయవాలను మనం వాడుకోవడం సాధ్యమవుతుంది. సో కాబట్టి ఎవరైనా కూడా ఎంత వయసు వారు అయినా డొనేట్ చేయొచ్చు. లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో ఒక 10 నెలల చిన్న పాప కేరళలో తన అవయవాలు డొనేట్ చేసింది. 10 నెలల చిన్న పాప అంటే ఇంత చిన్న అవయవాలు ఉంటాయి, ఎంత చక్కగా ఉంటారు వాళ్ళు, ప్రపంచాన్ని జీవితాన్ని ఏం చేస్తుంటారు, ఏం చూస్తుంటారు అనేసి అంత చిన్న పాప వాళ్ళ అమ్మ నాన్న కూడా గుండె తిట్టవు చేసుకుని అంత క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళ అవయదానానికి ముందుగా వచ్చారు. మరి అంత చక్కగా ఉండి మంచి డైనమిక్ హ్యాండ్సమ్ ఉన్నటువంటి పిల్లలు మేము డొనేట్ చేస్తారా అనగానే వెంటనే మొహం చాటేసి వెళ్ళిపోతూ ఉంటారు, మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటారు. అది ఏ విధంగా కష్టమవుతుంది, ఏ విధంగా మంచిగా ఉంటుంది సొసైటీ ఆ విధంగా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిష్పాక్షికంగా ఆలోచించండి, చాలా చాలా నిర్భీతిగా ఆలోచించండి, ఓపెన్గా ఆలోచించండి, నిజంగా స్వేచ్ఛగా ఆలోచించండి. నిజానికి మనం చనిపోయిన తర్వాత మనతో పాటు తీసుకెళ్ళిపోతాం. ఒక్కొక్క మత విశ్వాసాల్లో భిన్నంగా ఉంటుంది. ఒకరిని పూడ్చి పెడతారు, ఒకరిని కాల్చేస్తారు, ఒకరిని వదిలేస్తారు, ఒకరిని కాకులు పెడతారు, ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్వాలేదు, కానీ దానికంటే మన శరీరంలో ఉన్నట్టు అవివాలు ఇంకెవరి శరీరంలోనో ఉండి వాళ్ళకి మేలు చేస్తున్నట్టు ఎంత అద్భుతం చెప్పండి. నీ శరీరంలో గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. సరే నువ్వు చనిపోయావు, అది ఆగిపోయింది, దానికి ఒక అస్తిత్వం అంటూ లేదు, దాన్ని ఎక్కడ పెట్టాలో తెలియదు, కానీ అది ఇంకొకరి గుండెలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి లబ్డబ్ అని కొట్టుకోవడం మొదలుపెట్టింది. నువ్వు కళ్ళు పోయాయి, నీకు చూడడం చాలా కష్టం. వేరే వాళ్ళ కళ్ళు ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ప్రకృతి, ప్రపంచం ఎంత అందంగా ఉందో తెలుసుకోవడానికి నీ కళ్ళు నీకు ఉపకరిస్తున్నాయి, ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నావు కాబట్టి. లివర్, కిడ్నీ లాంటి అవయాలు కూడా వేరే శరీరంలో వచ్చి అది బూడిదైపోకుండానో లేదా మట్టిలో కలిసిపోకుండానో తిరిగి అందులో కొన్ని మీ శరీరంలోకి వచ్చి ఉన్నాయంటే అది ఎంత అద్భుతంగా ఉంటుంది. మందులతో మనం మానిపులేట్ చేస్తున్నాము, కానీ దాన్ని సంపూర్ణంగా అనుభవించడం కొన్ని సందర్భాల్లో మీకు కష్టం అనిపించినప్పటికీ కూడా అవయదానంతో ఆర్గాన్ మార్చుకున్న తర్వాత మీ శరీరం దాదాపుగా సంపూర్ణంగా ఒక ఆరోగ్యవంతమైన పరిస్థితికి చాలా చాలా దగ్గరగా వెళ్తుంది. కొండకొచ్చో ఒకరిద్దరు బహుశా కాకపోవచ్చు గాక, కానీ వాళ్ళ లెక్కలోకి రారు. ఎందుకనంటే ప్రతి ఒక్క చోట కూడా 100కి 100% అంటూ ఉండదు, 0కి 0 హల్లికి హల్లి అన్నట్టుగా ఈ 100కి 100% మనం తప్పనిసరిగా వీళ్ళందరూ బాగుండాలి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు అబ్సల్యూట్నెస్ ఉండదు, సైన్స్లో కూడా కాసింత తక్కువే ఉంటుంది. మన అవసరాలు ఆ విధంగా బహుశా దాన్ని పెంచుకునే ప్రయత్నంలో మళ్ళీ మనం సైన్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఈ క్షణంలో మనకున్నటువంటి మందులు, ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నాయో దాంతో మీ అవయవాలు చాలా చక్కగా ఉండడానికి ఉపకరిస్తాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు డొనేషన్కి మీరు ప్లెడ్జ్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరికైతే అవయవాలు బాగాలేవో వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకోండి, వాళ్ళకి అవయవాలు ఇస్తారు. మీరు మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా దీంట్లో మీరు అవగాహన పెంచుకొని మీరు డొనేట్ చేసుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మళ్ళీ నేను చెప్తున్నాను, ఏజ్ మీరు ఎంత వయసు వాళ్ళని సరే ఇవ్వండి. మేము ఇచ్చేవాళ్ళు కూడా ఎంత వయసు వాళ్ళని కొన్ని సందర్భాలు మేము చూడప్పుడు లివర్ కానీ, హార్ట్ కానీ, లింగ్ కానీ చిన్న వయసు వాళ్ళని నేను తీసుకోవాలని ఏమీ లేదు, పెద్ద వయసు వాళ్ళని తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ అవయం చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మీరు ప్లెడ్జ్ చేయడమే కాదు, రెండవ అంశం, అత్యంత ప్రధాన అంశం, మిమ్మల్ని మీరు చాలా బేసిక్గా ఫిట్గా పెట్టుకోవాలి. అంటే మీరు చాలా బలంగా దృఢంగా ఉన్నప్పుడు అవయవాలు చక్కగా పనిచేస్తాయి. అప్పుడు అవయవాలు దాదాపుగా 8 అవయవాలు చెప్తాం ప్రతి ఒక్క. కాబట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం అన్నది మనకి ఒక అంటే నిత్యకృత్యంగా మనకు ఒక శరీరం అంతర్భాగంగా ఉండాలి తప్ప ఏదో ఆర్టిఫిషియల్గా తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉండకూడదు. మనిషి జీవించి ఉండగానే ఇలాంటి అవయవాలను వాళ్ళు దానం చేయొచ్చు. వాళ్ళు కేవలం కిడ్నీలు ఒక కిడ్నీ అండ్ లివర్లో ఒక పార్ట్ ఇవ్వవచ్చు. అలా చాలామంది అలా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అమ్మ కిడ్నీ ఫెయిల్ అయితే అమ్మాయి ఇస్తుంది అంటాం చాలామంది. భార్య కొన్ని సందర్భాలు చిన్న లివర్ ముక్క భర్తలకు ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. ఈ 2 మాత్రమే ఉంటాయి. మిగతా ఏదైనా కూడా మనం బతికున్నప్పుడు తీసుకోవడం సాధ్యం కాదు. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, అలాగే గర్భసంచి కానీ, ప్యాంక్రియాస్ కానీ, అలాగే ఇంకా ఇప్పుడు స్వరపేటిక కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మన దేశంలో ఇంకా కొన్ని 2-3 పద్ధతులు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి మనం తీసుకోవడం అనేది సాధ్యమవుతుంది. తోటా యాక్ట్ ప్రకారం కేవలం అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు మాత్రమే అవయవదానంలో అవయవాలు ఇవ్వడానికి వీలవుతుంది. మిగతా ఇంకెవరు ఇవ్వడానికి లేదు. మిగతా ఇంకెవరికి ఇచ్చినా అది ఇచ్చిపుచ్చుకోవడము, ఆర్థికమైన లావాదేవీలు, అనైతికమైన సంబంధాలు వీళ్ళు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా చట్టరీత్యా అది నేరం కూడా అవుతుంది. కాబట్టి కేవలం మన కుటుంబ సభ్యుల్లోంచి మాత్రమే మీరు చేసుకోండి, లేదా జీవనాలు రిజిస్టర్ చేసుకొని కిడ్నీ వచ్చినప్పుడు చేసుకోండి. ప్రస్తుతం మనము 5-6 సంవత్సరాల దాకా కిడ్నీ అవయవం కోసం వెయిట్ చేసిన సందర్భాలు మనకి చాలామంది ఉన్నాయి.
ఉన్నారు కూడా. అందులో అనేక మంది మార్గ మధ్యలోనే చనిపోయారు కూడా. అది ఇంకా తలుచుకుంటే ఆశ్చర్యపోతారు, బాధపడతారు. మేము చేసినటువంటి అనాలిసిస్లో దాదాపుగా 50% మంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కంటే ముందే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అది ఏ విధంగా అవుతుంది, ఎందువల్ల అవుతుంది? మరి డయాలసిస్ చాలా బాగుంది కదా అంటే డయాలసిస్ బాగా ఉంది, కానీ డయాలసిస్ ఉన్నప్పుడు కూడా మీకు కొన్ని మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మీ శారీరక ధర్మాన్ని గౌరవించుకుంటూ మీరు కొన్ని ఆహారంలో కొన్ని పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎవరూ చేయరు. అందువల్ల తొందరగా కాంప్లికేషన్ డయాలసిస్ తెచ్చుకొని పోతారు, లేదా ట్రాన్స్ప్లాంట్ చేసుకొని అదే విధంగా తప్పులు చేస్తూ మళ్ళీ చాలా చనిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా మిగతా పేషెంట్స్ అందరికీ కూడా ఒక చెడ్డ ఎగ్జాంపుల్ లాగా మిగులుతారు. కాబట్టి ఎప్పుడైతే మీ అవయవం బాగాలేదో, మీరు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్నారో, మీరు ఫిట్గా ఉండడమే కాదు ఇతరత్ర వాళ్ళని కూడా ఫిట్గా ఉండమని చెబుతూ ఉండండి. ఆ విధంగా ఎవరో ఒకరు మనం డోనర్ అయినప్పుడు వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆరోగ్యంగా లేనప్పుడు మళ్ళీ మనం అవసరానికి అవయవాలు వాడుకోలేము. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 31% 2025లో 31% కిడ్నీలు పంపించబడిపడ్డాయి. అంటే వెనక్కి పంపించేశారు, ఈ కిడ్నీ మనం వాడుకోలేము అలా అనేసి. సో అటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. అంటే ఎలాంటి వైద్య పరీక్షలు చేస్తారు వాళ్ళు బతుకున్నప్పుడు, వాళ్ళు ఇచ్చే ఆర్గన్స్? దాదాపుగా అన్ని అవయవాలు ఎలా ఉన్నాయో పరీక్షలు చేస్తారు. దాంట్లో ఏదైతే మనకి కావాలనుకుంటామో దానికి సంబంధించి కాస్త ఎక్కువ పరీక్షలు చేస్తారు. అది చాలా జీవం ఉన్నటువంటిది, జబ్బు లేదు, జబ్బు రాదు, ఇకపై పాడు కాదు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అతని షేర్లో వచ్చేసి ఇతని షేర్లో పెడతాం. ఇతని షేర్లో కూడా వెంటనే రావాల్సిన అవసరం లేదు. 2 కరెక్షన్స్ ఒక్కసారి అయిపోయిన తర్వాత ఒక్కసారిగా మూత్రం వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 40-45 లీటర్లు కూడా వస్తుంది. ఇంత మూత్రం కానీ నీళ్లు కానీ షేర్లో ఎక్కడ పెట్టుకున్నాడు చూస్తే బక్క చిక్కి ఉన్నాడు, ఇలాగే ఉన్నాడు, 5-6 ఏళ్ళుగా డయాలసిస్ ఎక్కడున్నాడు అంటే కొన్ని సందర్భాల్లో శరీరం చాలా రిటైన్ చేస్తుంది. బయట మన అంతర్భాగంలో కనిపించదు మనకి బహిర్గతంగా ఇది ఫలానా ఉన్నాడు అనేసి, నిశ్శబ్దంగా లోపలే ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి జబ్బును పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సినటువంటి ప్రక్రియ. అంటే మరణానంతరం కూడా జీవించి ఉండాలి అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే ఈ జీవనదానంలో ఇలా అవయవదానంకి ముందుకు వస్తారు. కేవలం జ్ఞానము అంటే ఒక విచక్షణ లేనటువంటి జ్ఞానము అన్నది వృధా అవుతుంది. జ్ఞానం కలిగి ఉండడం అనేది చాలా అవసరమే, కానీ దానికి విచక్షణ అంటూ కొన్ని సౌరభాలు కూడా దానికి ఆపాదించబడాలి. అలాగే సామాజిక స్పృహ లేనటువంటి జ్ఞానం కూడా మనకి మళ్ళీ వృధా. సమాజంలో నువ్వు ఒక్కడవే ఉండవు, ఎంతోమంది మీకు సహాయం చేస్తే, ఎంతోమంది మీకు సమయానికి మీకు సహాయం చేస్తే ఆ సాయాన్ని ఉపయోగించుకొని మీరు ఈ స్థితికి వచ్చారని అనుకుందాం. ఏదో ఒట్టిగా మాట్లాడకుండా మీరు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ చేస్తూ ఉండాలి. యువతలో కదలిక రావాలేమో. యువత ఏ దేశానికైనా కూడా యువత చాలా ప్రధానమైనటువంటి వెన్నెముక లాంటిది. సో వాళ్ళు అనేక మంది కాదు, కొన్ని బృందాలుగా ఏర్పడి వాళ్ళందరూ కూడా అవయవదాన ప్రక్రియ మాకు వాళ్ళు చేసిన కార్యక్రమం, వాళ్ళు చేసిన నెంబర్లు మా జీవనదాన్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే మాకు ఇంకా చాలా చాలా మంచిది. జీవనదాన్ పోర్టల్లో మీరు లాగిన్ అయిపోయి అక్కడ మీరు చేసిన తర్వాత మీ ఏరియాలో మీరు ఏదైనా అవయవదాన కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఒక చిన్న ప్రోగ్రామ్ చేశారా, ఏదైనా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, ఒక బ్యాలే కావచ్చు, లేదా 15th ఆగస్టు 26 జనవరి రోజుల్లో ఏదో ప్రత్యేక కార్యక్రమాల్లా చేయొచ్చు, లేదా సాంఘికపరమైన నాటకాలు ఆడుతూ ఎక్కడో చోట ఈ భావజాలాన్ని జొప్పించవచ్చు. అలాంటివన్నీ చేస్తున్నప్పుడు మాత్రమే మన ప్రజల అవగాహన బాగా పెరుగుతుంది. ఆర్గన్ డొనేషన్ అనేది వాళ్ళు మరణించిన తర్వాత కూడా జీవించే ఉంటారు. ఎన్నో అంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు మరణించిన తర్వాత కూడా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.